చక్కగా ఈ పప్పు మునగాకు కూరలోకి సైడ్ డిష్గా వడియాలు, అలాగే ఊరమిరపకాయలు. నిజంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అందరూ డాక్టర్లు కానీ, ఆయుర్వేద డాక్టర్లు కానీ, మామూలు వాళ్ళు కానీ నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్తున్నారు మునగాకు తీసుకోండి అని. ఈ మునగాకు పొడి కూడా ఇప్పుడు చాలా పెద్ద బిజినెస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే మునగాకు కందిపప్పు వండుకుంటున్నామండి. ఈ మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ పడుతుంది, షుగరు బీపీ ఉన్న వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అసలు ఎన్నో అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి మునగాకు తింటే. ఈ మునగాకు అయితే ఎక్కడ కనిపించినా సరే అస్సలు వదలొద్దండి. మీరు వారంలో కొన్ని రోజులు ఏదో ఒక రోజు పొడిగా తింటారో, కూరగా తింటారో, పప్పులు వేసుకుని తింటారో, ఎలాగైనా సరే ఈ మునగాకు అయితే మీ ఒంట్లోకి అయితే చేరేలా చూడండి. దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చక్కగా మీరు ఈ మునగాకుని రెగ్యులర్గా తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండండి. ఈ మునగాకు పప్పులో వేసుకుని తింటే అంత కమ్మగా ఉంటుందో ఈరోజు అయితే పక్కా కొలతలతోటి వండైతే మీకు చూపిస్తాం. ఈ రెసిపీని ఫాలో అయ్యి మీరు కూడా వండుకుని ఆరోగ్యంగా ఉండండి. ఇంకా రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మునగాకు ఆరోగ్యానికి చాలా మంది, కాకపోతే కొంచెం ఇంట్లో పెట్టుకుని మనం ఫ్రిడ్జ్లో కొంచెం తాలింపుల్లో కూడా వేసుకోవచ్చండి. ఏ కూర వండుకున్నా తాలింపులు వేసుకున్నా మంచిదే. కారపొడి చేసుకుని కొంచెం మనం టిఫిన్లో తినొచ్చు, అన్నంలో తినొచ్చు. కారపొడిలాగా ఇంకా రోజు మీరు వాడుకోవచ్చు. కారపొడి చేసుకుంటాం అంటే కరివేపాకు వేసుకుంటాం కదా తాలింపుల్లో, అలాగా కూరల్లో కొద్దిగా 4 ఆకులు తీసుకుని వేసుకుంటా ఉన్నా సరే బాగుంటుంది. పప్పు మునగాకు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు, 2 కప్పులేమో మునగాకు, ఉప్పు, పసుపు, కారం, సాయమనపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, నూనె, వెల్లుల్లిపాయ, నిమ్మకాయ సైజు అంత చింతపండు, ఉల్లిపాయ, కరివేపాకు. మునగాకు కోసుకుందాం. మునగాకు అయితే చక్కగా ఇలా ఆకులు కోసుకోవాలండి. కొమ్మలు రాకుండా ఇలా ఓన్లీ ఆకులు వచ్చేలాగా చక్కగా ఒక్కొక్క ఆకు కొంచెం ఓపిక్గా కోసుకుంటే కొంచెం చక్కగా ఇలా వస్తాయి. ఆకులు కూడా చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. పైన మచ్చలు కానీ ఫంగస్ కానీ ఏమీ లేకుండా ఇలా నీట్గా ఉండే ఆకులు అయితే తీసుకోవాలి. పసుపు ఆకులు ఎత్తే పడేసేయండి, పసుపు ఆకులు వేయకూడదు. పండినాకు ఓన్లీ ఇలా పచ్చగా ఉండాలి ఆకులు. మునగాకు కోసం ఈ రోజుల్లో అయితే ఎక్కువ కష్టపడక్కర్లేదండి. మనకి ప్రతి మార్కెట్లో మునగాకు అయితే అమ్ముతున్నారు. మన జనాలకు కూడా ఎక్కువ అవగాహన రావడం వల్ల ఏంటంటే మునగాకు ఇదివరకు చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకొచ్చుకోవాలి అనే ఇది ఉండేది. సో ఇప్పుడైతే మునగాకు ప్రతి రైతు మార్కెట్ దగ్గర కానీ, కూరగాయల మార్కెట్ దగ్గర కానీ, బయట కానీ చాలా వరకు మునగాకు అయితే ఈజీగా దొరుకుతుంది. అలాగ మునగాకు తెచ్చుకుని మీరైతే వండుకోవచ్చు. ఉల్లిపాయ అయితే కోసుకుందాం. ఉల్లిపాయ అయితే ఇలా కోసుకోవాలండి. పచ్చిమిరపకాయ కోసుకుందామండి. ఇలా కొంచెం గంటి పెట్టుకోవాలండి పచ్చిమిరపకాయ. చక్కగా పప్పు అంతా అందులోకి వెళ్ళి మనకి పచ్చిమిరపకాయ కూడా తినేయచ్చు. గుజ్జు అంతా అందులోకి చేరిద్ది. మనం చీలికలు చేసేసుకున్నాం అనుకో, చిదురైపోయి మన పప్పులో కలిసిపోతుంది. అది 1 కప్పు కందిపప్పు శుభ్రంగా కడుక్కొని చక్కగా పొయ్యి మీద ఉడకబెట్టుకుందాం. 1 కప్పు కందిపప్పుకి 2 కప్పులు మునగాకు అన్నమాట లెక్క. ఇలా పప్పు అయితే పొయ్యి మీద పెట్టుకుని నీళ్లు పోసుకుని ఉడకబెట్టుకుందామండి. నీళ్ళు పోసుకున్నాక కొద్దిగా నూనె కూడా పోసుకుందాం. మూత పెట్టి ఒక 70 to 80% వరకు అయితే పప్పును ఉడకనిద్దాం. పప్పు అయితే ఉడికిందేమో చూసుకుందామండి. పొగలు వచ్చినాయి. పప్పు అయితే చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి మూత పెట్టుకుని కాసేపు ఉడకనిద్దాం. ఈ లోపు అయితే కప్పుతోటి 2 కప్పులు మునగాకు అయితే తీసుకుని కడుక్కుందాం. ఈ కప్పుతోటి మనం కందిపప్పు తీసుకున్నాం కదా 1 కప్పు, 2 కప్పులు అయితే మునగాకు. నీళ్ళు పోసుకుని చక్కగా మునగాకు నీట్గా కడుక్కోవాలి.
మునగాకు అయితే వేసేద్దాం. చింతపండు వేసుకుందాం. పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 స్పూన్ కారం, మూత పెట్టుకుని కాసేపు అయితే ఉడకనిద్దాం. పప్పు అయితే ఉడికిపోయిందండి, మునగాకు పప్పు. ఇక కిందకి దింపి మెదిపేసుకుందాం. ఇదిగోండి ఆకు. 1 స్పూన్ అయితే ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసుకుని మెదిపేసుకుందాం. పప్పు అయిపోయింది. పప్పు అయితే తాలింపు వేసుకుందామండి. ఆయిల్ పోస్తున్నా. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఒక 5-6 స్పూన్లు. పప్పులోకి నూనె ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, సాయమనపప్పు, జీలకర్ర, కరివేపాకు. తాలింపు అయితే వేసేసుకుందామండి. మూత అయితే పెట్టేసుకుందాం వాసన పోకుండా. ఇప్పుడైతే పప్పు మునగాకు కూర వేసుకుని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూసారా, పప్పు మునగాకు అసలు చూడడానికి ఎంత అసలు కనువిందుగా ఉంది. చక్కగా గ్రీన్ కలర్, ఎల్లో కలర్లో మంచి కలర్ఫుల్గా అయితే ఉంది. సో ఒకసారి టేస్ట్ చేద్దాం వేసుకుని. మంచి వాసన వస్తుందండి. పప్పు మునగాకు తాలింపు. చక్కగా ఈ పప్పు మునగాకు కూరలోకి సైడ్ డిష్గా వడియాలు, అలాగే ఊరమిరపకాయలు, ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం పప్పు మునగాకు ఎలా ఉందో. ఒకసారి ఇలా కలుపుకొని టేస్ట్ చేద్దాం. బా చాలా బాగుంది. చాలా బాగుందండి. నవ్వెందుకు వచ్చింది? అబ్బా అనేసరికి నవ్వు వచ్చింది. నిజంగా టేస్ట్ మాత్రం మునగాకు ఇలాగా చాలా బాగుంది. అసలు చక్కగా ఒత్తిగా కలుపుకోండి పప్పు. అసలు ఉంది ఏమా టేస్ట్ ఉందామా మామూలు పప్పు కన్నా మునగాకైతే ఇంకా బాగుంది. మరి ఎందుకు మునగాకుని అందరూ అలాగా ఇగ్నోర్ చేస్తున్నారో తినట్లేదో తెలియదు, కానీ ఇలాగ పప్పు వేసుకుని మునగాకు వేసుకుని తింటే అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా సింపుల్ కూడా. మనం రెగ్యులర్గా పప్పు వండుకుంటాం కదా, పప్పులోనే కొంచెం మునగాకు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా దానికి మించి ఏముంది. ఇందులో ఊరమిరపకాయ కూడా నంచుకోండి. మిరపకాయ పెట్టుకుని బాగుంది. అన్నంలో పెట్టుకు తింటే ఇంకా బాగుంటుంది. ఎండుమిరపకాయల నూనె చూసారు ఎలా వస్తుందో చక్కగా. ఎండుమిరపకాయ కూడా చక్కగా తినేయచ్చండి. ఇదిగో చాలా బాగుంది. ఇంకా పచ్చిమిరపకాయ చూసారా, పచ్చిమిరపకాయ లాగే ఉంది. లోపల చక్కగా పప్పు అంతా వెళ్ళిపోయి ఉంటుంది. కొడుకుని తిన్నాం. ఇది కూడా బాగుంది. మన పచ్చిమిరపకాయ మంట కూడా చచ్చిపోద్దండి. ఈ పప్పులోను ఇట్లో ఉడికి ఉంటుంది కదా, మంట కూడా ఉండదు. చక్కగా తినేయచ్చు. ఉప్పు, కారం, చింతపండు, గుజ్జు అన్నీ వెళ్ళి చాలా బాగుంటుంది. ఇది చూసారుగా మునగాకు ప్రయోజనాలు. అందరూ డాక్టర్లు కానీ, ఆయుర్వేద డాక్టర్లు కానీ, మామూలు వాళ్ళు కానీ అసలు నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్తున్నారు మునగాకు తీసుకోండి అని. ఈ మునగాకు పొడి కూడా ఇప్పుడు చాలా పెద్ద బిజినెస్. ఫారెన్ చాలామంది కూడా డబ్బులు పెట్టమని కొనుక్కుంటున్నారు. మీ ఇళ్ళ దగ్గర దొరికే మునగాకు తెచ్చుకుని పప్పు వేసుకుని చక్కగా ఇలా చేసుకుని తినండి. హెల్దీ అనమాట. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.